దయచేసి వినండి ఒకసారి. జర్నలిస్టులు గారు శ్రీ అలాంటి పదాలు వాడమండి మేము. మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. నేను మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటాను తప్ప గార్లు పెట్టము. మీరు అర్థం చేసుకోవాలి, ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం. ఈయన పోయేసి కృష్ణాంజలి గారు పోయేసి రాధాకృష్ణ గారిని అడగండి, ఎందుకు రాసేవయ్యా, ఏంది ఇది రాసేవని. లేకపోతే మీ బాధ ఏదైతే ఉందో అది మీరు చెప్తున్నారు, అయిపోయింది. రాధాకృష్ణ గారి బాధ గురించి మీరు మాట్లాడబడలేదు, మేము వినబడలేదు. ఎవరో ఒకరు వచ్చే కృష్ణాంజలి గారు మాట్లాడేది, ఇంకొకరు మాట్లాడేది కాదు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో ఎంతమంది మంచి ఉద్దేశంతో ఉన్నారు, చెడ్డ ఉద్దేశంతో మంచి ఉద్దేశాన్ని తీసుకుంటారు. ఆ విధంగా ప్రభుత్వం మాకు మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తాడండి. ఎంతో కొంత ఉపయోగపడాలని ఒక మంచి కార్యక్రమం ప్రతి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం కూడా తీసుకుంది. మీకు చేతనైతే సలహాలు ఇవ్వండి, లేకపోతే ఇదిగో ఇవి ఉన్నాయి విమర్శలు ఇక్కడ సంపతరాజు గారు ఒక్క నిమిషం అండి. నేను డిబేట్ 8:30 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. అందరికీ మీకు అందరికీ సమయం వస్తుంది, దయచేసి కాస్త ఓపికగా ఉండండి. బృందావనం కాల్ చేశారు శ్రీకాకుళం జిల్లా నుంచి. బృందావనం గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే. డైరెక్ట్ గా పాయింట్ కి రారా దయచేసి. ఓకే సార్. రోజు 99 టీవీ నేను చూస్తుంటాను సార్. అయితే P4 సర్వే అనేది మంచిది కాదని కొంతమంది అంటున్నారు, కానీ P4 సర్వే కాదు సార్. ఏ పథకమైనా జనాల కోసం పెడతారు సార్. దాంట్లో అందరు కూడా ఆనందంగానే ఉంటారు. దాంట్లో అయితే తప్పు అంటే ఏంటి అసలైతే లేదు సార్. గత 30 సంవత్సరాల నుండి చాలా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యల మీద ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు P4 సర్వే తప్పు, తల్లికి వందనం తప్పు, తల్లికి వందనం డబ్బులు పడలేదు, ఇలాంటి మాట్లాడడం చేస్తారు. ముందు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మంది సమస్యలు చూడాలి. చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యల కోసం మాట్లాడే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అంతే సార్. రైట్ అండి బృందావనం మీ అభిప్రాయం తెలియజేసినందుకు రైట్. అండ్ ఇంకొకటి రైట్, సంపతరాజు గారు, మీ పార్టీ నుంచి ఒక నిమిషం అండి, మీ పార్టీ నుంచి గెలిచిన లేకపోతే మొత్తం కూటమంతా లెక్కేద్దాం, 164 మంది ఎమ్మెల్యేలు, దానిలో మంత్రులు కొంతమంది ఉన్నారు, అండ్ ఎంపీలు ఉన్నారు 21 మంది. సో వీళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు, 250 మంది కుటుంబాలని దత్తత తీసుకున్నారు. మిగిలిన నాయకులకు ఎందుకు ఏదైనా పిలుపు వచ్చిందా అంటే క్లారిటీ ఇవ్వండి దయచేసి. ఒక పిలుపు ఇచ్చారా, మీరు కూడా ముందుకు రండి, మీరు కూడా కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి? అంతకు మించి చెప్పలేరు, ఎందుకంటే మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టారు కదా, లేకపోతే డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్నారు కదా ఈ 15 నెలల కాలంలో అని చెప్పలేరు. కానీ మీరు ముందుకు రండి, మీరు కంట్రిబ్యూట్ చేయండి, మీరు కూడా కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఈ మిగిలిన ఈ 45 నెలల కాలంలో ఖచ్చితంగా వాళ్లను సంపన్నులుగా చేయండి అని చెప్పి ఏదైనా ఒక పిలుపు ఇవ్వడం జరిగిందా? నాకు తెలిసి అఫీషియల్గా ఇప్పుడు దాకా ఇవ్వలేదు అనుకుంటా. క్లారిటీ నేను అడిగిన దానికి చెప్పండి దయచేసి. అదే దానికే చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించి నిన్నగాక మనం మాట్లాడుతూ కూడా దాదాపు 250 కుటుంబాలు నా వరకు నేను దత్తత తీసుకున్నాను చెప్పడం జరిగింది. రెండు, ఏదైతే దానికి ఒక కమిటీ వేశారో దానికి చైర్మన్ గా ఆయనే ఉన్నాడు, ఆయనే ముందు చెప్తున్నాడు మేము కూడా తీసుకొస్తాం, ముందుకు వచ్చారు. దానికి వైస్ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా సహాయం చేస్తారు ప్రజలకు అందరికి తెలిసిన విషయమే, సొంత ఖర్చు పెట్టినటువంటి మనిషి, ఆయన కూడా ముందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాలు పంచుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇందాక అనుకున్నట్లుగా 175 నియోజకవర్గాల్లో దాదాపు నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులుగా బాగా అంటే ఎలక్షన్ లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నాము అని అంటేనే కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉంటేనే. కాబట్టి ఇలాంటి వ్యక్తులు 10 మందిగా తీసుకున్నట్లయితే కూడా ఇంచుమించు 175 × 10 దాదాపు 1000-2000 మంది ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చినట్లయితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. ఇక్కడ ఏంటంటే మనకి CSR ఫండ్స్ వచ్చే ఆ 2% ఏదైతే ఉందో ఆ 2% వాళ్ళు రోడ్లకో ఇంకో దానికో ఉపయోగించుకుంటుంది. కానీ ప్రభుత్వం నిరుపేదలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చింది. దానికి ప్రజాప్రతినిధులే ముందు రావాలి. ఎందుకంటే ప్రజల మీద వాళ్ళు వచ్చేసి నేరుగా వచ్చేసి ప్రజలకు సేవ చేస్తాం, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తాం చెప్పేదానికి కాదు. వాళ్ళు వచ్చి నిజంగా ఒక మంచి ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారికి ఎవరైనా ఉన్నారండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు దానిలో సాధ్యాసాధ్యాలు కొన్ని ఉంటా ఉంటాయి.
ఏ పథకమైనా మంచిదే అవుతుంది, కానీ ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో పోయి దాన్ని ఫిల్ఫిల్ చేస్తారని చూడాలి. కాబట్టి మంచి పథకం తీసుకున్నప్పుడు దానికి ప్రజాప్రతినిధుల సహకారం కూడా పూర్తిగా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ విధంగా అందరూ కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మాక్సిమం ఉపయోగపడాలని ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, దాదాపు 20 లక్షల కుటుంబాలని. కానీ మాక్సిమం ఇదైతే అవుతుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను, అందరూ కోరుకోవాలి. కాబట్టి దాని మీద మాట్లాడకుండా ఏదంటే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. రైట్, పాజిటివ్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం కీడించి మేలంచాలి కదా. రైట్, అండ్ ఇది అంటే చాలా అగ్రెసివ్ ఎలిగేషన్ ఫ్రమ్ వైసీపీ అండ్ అనలిస్ట్. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ సూపర్ 6లో 6లో 4 మీద ఒక క్లారిటీ వచ్చింది. దానిలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వైసీపీ రేస్ చేస్తున్న పరిస్థితి. ఆ 4ను పక్కన పెడితే నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, దాంతోపాటు ప్రతి మహిళకు 19 years to 59 years ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ 1,500 రూపీస్ అంటే ఏడాదికి 18,000 రూపాయలు. ఆ 18,000 ఇస్తే, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తే, లేకపోతే ఉపాధి అవకాశాలు కలిగిస్తే ఇక ప్రత్యేకంగా P4ని అమలు చేయాల్సిన అవసరం ఉండదు. వీటి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే దీన్ని ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నారు అనేది వెరీ అగ్రెసివ్ ఎలిగేషన్ ఫ్రమ్ వైసీపీ అండ్ అనలిస్ట్. ఇక్కడ ఒక్క నిమిషం ఉందండి. ఒక ఇంటికి తల్లికి 100 ఇచ్చేసానో, లేకపోతే ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న నిరుద్యోగులకి 3,000 రూపాయలు భృతి ఇస్తానో, లేకపోతే ఆడవాళ్ళకి 15,000 నెలలా ఇస్తానో, ఇవన్నీ ఇచ్చినంత మాత్రానికి కొంతవరకే చేయుతుంటదండి. ఇంకా నిరుపేదలు ఉన్నారు, అట్టడుగు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాల ఏ విధంగా ఆర్థిక సహాయం ఇంకా ఏదైనా చేయగలిగితే వాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి వెళ్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకుంది. అంతేగాని ఇవన్నీ దాటవేసేదానికి కాదు. వచ్చిన 14 నెలల్లో కొంతమంది ఏదో జించుకుంటా ఉంటారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసానికి కారణంగానే కొంత లేట్ అవుతా ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అవన్నీ ఇస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి పథకం ఏదైతే సూపర్ 6 ఉందో అవన్నీ ఇస్తారు. నేను అదే చెప్పాను, ఇంకో సంవత్సరం తర్వాత కొన్ని నోళ్ళకి తాళాలు పడతాయని ఎందుకు చెప్పానంటే అన్ని ఇస్తారు. ఎటువంటి వల్ల దాన్ని ఏం డోకా ఏం లేదు. ఇలాగా మాట్లాడినా ఏదైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా కళ్ళు ఎల్లబెట్టుకొని చూసే విధంగా ఏదైతే P4 పథకం కూడా ముందుకు వస్తుంది. దానికి ఏం ఆలోచన ఏం లేదు రవిశంకర్ గారు. ఇంకో సంవత్సరం తర్వాత మాట్లాడమంటున్నాం. ఎందుకంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఒక ప్రభుత్వం గత ప్రభుత్వం నేను విమర్శించడం కాదు, ఏ ప్రభుత్వం మారినా మళ్ళీ అవన్నీ అవగాహన చేసుకునే దానికి దాదాపు ఒక 6 నెలలు పడుతుంది. కదా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం కానీ ఇంకోటి కానీ చూసినట్లయితే ఒక సంవత్సరం ఇప్పుడు దాకా పట్టిందండి. కొంత లేట్ అవుతుంది. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడే